అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 7 బాధలు 6 బాధలు అనేటువంటి ఇక్కడ సంఖ్య మనకు కనబడుతూ ఉన్నదనమాట. ఈ యొక్క మాటలన్నీ కూడా ఎలీఫజు అనేటువంటి స్నేహితుడు యోబుతో మాట్లాడినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు అనమాట. అయితే యోబు తన యొక్క జీవితంలో తను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రతి బాధను కూడా వాళ్ళు ఆదరించడానికి యోబు దగ్గరికి 3 స్నేహితులు వచ్చారనమాట. బిల్దదు, ఎలీఫజు, జోఫరు అనేటువంటి 3 స్నేహితులు వచ్చినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, తెమానీయుడైన ఎలీఫజు, షూషీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలనని ఏం చేశారు? ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ఇక్కడ యోబు యొక్క కష్టంలో, యోబు యొక్క దుఃఖంలో వాళ్ళు కూడా పాలు పొందాలని, వాళ్ళు కూడా ఆయనను ఓదార్చాలని అతని దగ్గరికి అతని స్నేహితులైనటువంటి వారు 3 ఇక్కడ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు కూడా యోబు పరిస్థితిని చూసి 7 దినములు అతనితో కూడా నేలలో కూర్చున్నారంట. అతని యొక్క బాధకు ఏం మాట్లాడలేకపోయి అలాగా కూర్చుండిపోయినట్లుగా మనము చూడవచ్చు అనమాట. తర్వాత ఇంకో కింది వచనంలో మనం చూస్తే, వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఇక్కడ ఈ యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే, బాధల్లో కూడా మనతో కూడా ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో అలాంటి స్నేహితులు అనమాట వీళ్ళు. యోబుకు కలిగినటువంటి బాధను వాళ్ళు చూడలేకపోతూ వచ్చారనమాట. యోబుకు కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని వాళ్ళు ఏమాత్రము ఓర్చుకోలేకపోతూ వచ్చారనమాట. కనుకనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? 7 రోజులు ఏం మాట్లాడలేకపోయినారంట. వాళ్ళు కూడా యోబుతో సహా ఆ యొక్క బూడిదలో తమ వస్త్రములు చింపివేసుకొని వాళ్ళు బూడిదలో యోబుతో పాటు కూర్చున్నట్లుగా మనకు ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 3 స్నేహితులు ఎలాంటి వాళ్ళంటే కష్టాల్లో పాలు పంచుకునేటువంటి వారనమాట. బాధల్లో దగ్గరుండేటువంటి వాళ్ళనమాట. మనకి ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకునేటువంటి స్నేహితులుగా ఇక్కడ వీరిని మనము చూడవచ్చు. ఈ స్నేహితులలో ఉన్నటువంటి ఎలీఫజు అనేటువంటి స్నేహితుడు మనకిచ్చినటువంటి అంశమును మాట్లాడినట్లుగా మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ 6, 7 అనేటువంటి సంఖ్యను ఈ యొక్క ఎలీఫజు మాట్లాడుతూ వచ్చాడనమాట. అంటే దీని అర్థం ఏంటంటే 6 బాధలే కలిగితే విడిపిస్తాడు, ఒకవేళ 7 బాధలు, 8, 9, 10 ఇలాంటి సంఖ్యను గురించినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరచబడటం లేదు. కానీ ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటంటే 6 అనేటువంటి సంఖ్య మానవ సంఖ్యగా మనము చూడవచ్చు అనమాట. ఎందుకంటే మనుషులకు కలిగేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధలన్నిటిలో నుండి కూడా ఆయన విడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మాట ద్వారా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అంటే మనుషుడుగా ఏ బాధనైతే పొందగలుగుతావో, ఏ యొక్క ఇబ్బందినైతే పొందగలుగుతావో అలాంటి బాధల నుండి దేవుడు అటువంటి బాధలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడంట. కేవలం 6, 7, 8 అనేటువంటి సంఖ్య అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది కాదు. ఆ యొక్క సంఖ్యలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మనుషులకు కలిగేటువంటి బాధలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించేటువంటి వాడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 6 బాధల కంటే ఎక్కువ బాధలు మనుషులకు ఎక్కువగా కలగకపోవచ్చు సంఖ్యాపరంగా చూసుకున్నా కూడా. అయితే కూడా ఇక్కడ మాట ఏం చెప్తూ ఉన్నారంటే 6 కాదు, మనుషులకు కలిగేటువంటి ఏ యొక్క బాధ అయినా కూడా నేను నిన్ను
విడిపిస్తాను అనేటువంటి వాగ్దానమును దేవుడు ఎలీఫజు అనేటువంటి యోబు స్నేహితుడి ద్వారా మనకు కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా రెండవ లైన్లో మనం చూసినట్లయితే 7 బాధలు కలిగినను, అంటే 7 అనేటువంటి బాధలు మనం చూసినట్లయితే 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తుగా ఉంటుందన్నమాట. అంటే నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి బాధలు అనమాట. ఇంకా బాధ పొందటానికి ఏ బాధ మిగిలి ఉండకుండా సంపూర్ణత అంటే ఏం చూపిస్తుందండి? మొత్తం అనమాట. ఇంకా ఏ ఖాళీ అనేది కనపడదనమాట. అంటే నీ జీవితంలో సంపూర్ణంగా నీవు బాధల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ఇంకా బాధపడటానికి ఇంకా ఏ బాధ కూడా నాకు మిగిలిలేదు, అన్ని బాధలు నాకు ఉన్నాయి అనేటువంటి వారికి కూడా దేవుడు తెలియజేసేది ఏంటంటే, అటువంటి బాధల్లో నీవు ఉన్నా కూడా నీకేం కాదు, ఏ కీడును తగలదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ సంఖ్య ప్రాముఖ్యం కాదని నేను ఎందుకు అలా చెప్పగలుగుతూ ఉంటూ ఉన్నానంటే, యోబుకు వచ్చింది 6 శ్రమలేనా, 7ఏనా? ఒకసారి మనం చూసినట్లయితే యోబు ఎన్ని శ్రమలు పొందాడు అనేది మనం ఆలోచిస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఫస్ట్ యోబుకి ఎద్దులు గాడిదలు పోయాయన్నమాట. అంటే మొట్టమొదటిగా యోబు కోల్పోయినటువంటి వాటిని మనము సంఖ్య లెక్కించుకున్నట్లయితే మొట్టమొదటిగా ఎద్దులను కోల్పోతూ వచ్చాడు. తర్వాత రెండవదిగా గాడిదలను కోల్పోతూ వచ్చాడు. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే 16వ వచనంలో గొర్రెలను కోల్పోతూ వచ్చాడనమాట. తర్వాత 4వదిగా చూసినట్లయితే పనివారిని కూడా కోల్పోతూ వచ్చాడు. అంటే ఇప్పటికీ ఎద్దులు, గాడిదలు, గొర్రెలు, పనివారు, నలుగురు 4 విషయాల్ని యోబు తన యొక్క జీవితంలో కోల్పోతూ వచ్చాడు. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే ఒంటెలను కూడా కోల్పోతూ వచ్చాడు. 17వ వచనం మనము గమనిస్తే 5వదిగా ఒంటెలను కూడా యోబు కోల్పోతూ వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే 18వ వచనంలో కుమారులను, కుమార్తెలను కూడా కోల్పోతూ వచ్చాడు. అంటే కుమారులు 6వదిగా కుమారులను, 7వదిగా కుమార్తెలను కూడా కోల్పోతూ వచ్చాడు. అంటే 7 ఇక్కడ 7 సంఖ్య వచ్చింది కదా, ఇంతటితో అయిపోయిందా అంటే అంతటితో ముగించబడలేదనమాట. 7 విధాలుగా తను శ్రమ పొందుతూ వచ్చినప్పటికీ, 7 విధాలైనటువంటి బాధలు తనకు సంభవించినప్పటికీ కూడా ఏ కీడు తనకు సంభవించలేదు. అంటే అక్కడితో ఆగిపోయిందా అంటే ఇంకా లేదు. ఇంకా తన యొక్క జీవితంలో ఏమి బాధ అనుభవిస్తూ ఉన్నాడంటే 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అంటే తన యొక్క చర్మము, తన యొక్క శరీరానికి సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితి కూడా తను ఎదుర్కొన్నట్లుగా మనము చూడవచ్చు. ఇది 8వదిగా మనము భావించవచ్చు అనమాట. తర్వాత మనం 9వదిగా చూసినట్లయితే భార్య ఏం చేస్తుంది? దేవుని దూషించి నీవు కూడా చనిపో అనేటువంటి ఒక కఠినమైనటువంటి మాట తన సొంత భార్య మాట్లాడుతూ వచ్చిందనమాట. ఇది 9వదిగా మనము చూడవచ్చు అనమాట. ఇలాంటి అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో తను పొందినట్లుగా మనం చూడవచ్చు. మరి ఇక్కడ 9 రకాలుగా యోబు బాధింపబడుతూ ఉన్నప్పుడు ఎలీఫజు అనేటువంటి ఆ యొక్క స్నేహితుడు 6 బాధలు 7 బాధలు అని మాత్రమే ఎందుకు చెప్పగలిగాడంటే, ఆ యొక్క సంఖ్య అనేటువంటిది అక్కడ ప్రాముఖ్యమైనది కాదు, కానీ మనుషులకు కలిగేటువంటి బాధలన్నిటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. తర్వాత 7 అంటే సంపూర్ణంగా నీ యొక్క జీవితంలో నీవు బాధల గుండా వెళ్తూ ఉన్నా కూడా ఏ కీడు కూడా నీకు సంభవించదు అనేటువంటి మాట ఈ యొక్క ఎలీఫజు అనేటువంటి స్నేహితుని ద్వారా యోబును ఆదరించబడినట్లుగా దేవుడు ఆదరిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితంలో కూడా మనము ఎలాంటి బాధలు అనుభవిస్తూ ఉంటున్నా కూడా ఈ దినమున దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, నేను వాటన్నిటి నుండి ఏం చేస్తాను, నిన్ను విడిపిస్తాను అంటూ ఉన్నాడు. సామాన్యంగా మనం యోబుతో పోల్చుకుంటే యోబు కంటే ఎక్కువ బాధలు ఎవరికి రావేమో అని నా యొక్క తలంపు అనమాట. అంటే యోబే తన యొక్క జీవితంలో కలిగినటువంటి శ్రమలను 6-7 సంఖ్యలతో పోల్చుకుంటే మన జీవితాల్లో
మనం అనుభవించేటువంటి 1, 2 లేకపోతే 3 ఇలాంటి 4, 5 బాధలకే మనం ఎలా ఊహించుకుంటూ ఉంటామంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకేం సహాయం చేయట్లేదు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు ఏం చేశాడులే, దేవుడిని నేను ఇంతగా నమ్మకంగా జీవిస్తూ ఉన్నాను కదా, అయినా నాకేం దొరుకుతుంది, ఎప్పుడూ నా జీవితంలో బాధలే, యోబు కంటే నేను ఎక్కువ శ్రమ పొందుతున్నానని కొంతమంది మాట్లాడేటువంటి వారుగా ఉంటారనమాట. కానీ యోబు తన యొక్క జీవితంలో అనుభవించినటువంటి ఆ యొక్క వైభవము, ఆ యొక్క హుందాతనము, తన యొక్క సంపద, ఆస్తిపాస్తులు వీటన్నిటితో పోల్చుకుంటే ఈ యొక్క లోకంలో అలా కోల్పోయినటువంటి వారు, అది కూడా వెంటనే అదే ఒక్క రోజులోనే ఇవన్నీ జరిగినాయన్నమాట. అలా జరిగినా కూడా యోబు తన యొక్క జీవితంలో దేవుని స్తుతించినట్లుగా మనము 1వ అధ్యాయము చివరి వచనాల్లో చూడవచ్చు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. కానీ దేవుణ్ణి ఆరాధించినట్లుగా, దేవుని గణపరిచినట్లుగా మనం అక్కడ చూడవచ్చు అనమాట. అంటే నీ జీవితంలో, నా జీవితంలో యొక్క యోబును గురించి, యోబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మన జీవితంలో ఎటువంటి బాధలు కలిగినా కూడా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా దేవుణ్ణి మనము ఘనపరిచేటువంటి వారంగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం ఉన్నప్పుడు శత్రువు అయినటువంటి సైతాను కూడా ఏమీ చేయలేకపోతుంది అనమాట. ఆ యొక్క శత్రువును మనము తలదించుకునేటువంటి దానిగా మనం చేయవచ్చు అనమాట. ఎప్పుడు బాధల్లో కూడా నీవు ప్రభువును ఘనపరిచినప్పుడు, నీ యొక్క ఇబ్బందుల్లో, నీ యొక్క ఇరుకుల్లో, నీ యొక్క శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, నీవు ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ప్రభువుని ఘనపరిస్తే శత్రువు సిగ్గుపడేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని నామము ఘనపరచబడేదిగా ఉంటుందన్నమాట. అప్పుడు ప్రభువు నిన్ను మెచ్చుకునేటువంటి వాడుగా ఉంటాడు. అయితే వదిలేసేటువంటి దేవుడు ఎంత మాత్రమును కాదు. యోబు తిరిగి రెండంతలుగా ఆశీర్వదించబడినట్లుగా మనము దేవుని వాక్యంలో చివరి అధ్యాయంలో చూడవచ్చు అనమాట. ఇలాంటి అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో కలిగి ఉంటే దేవుడు ఇది నాన్న తెలియజేసేది ఏంటంటే, నీవు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. యోబుని జ్ఞాపకం చేసుకో. మానవరీత్యా నీకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ బాధ కలిగినా, తర్వాత సంపూర్ణంగా నీ జీవితం బాధల్లో నిండుకొని పోయినా కూడా నేనేం చేస్తాను, నీకే కీడు రాదు, నేను అన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తాను. అయితే నీకు కొంచెము సమయం అవసరమై ఉన్నది. యోబు కొంచెం సమయం అలాగనే బాధపడుతూ వచ్చాడు, అయినా కూడా ప్రభువును హత్తుకొని ఉంటూ వచ్చాడు. తద్వారా రెండంతలుగా తను దీవెన పొందుతూ వచ్చాడనమాట. ఆ విధంగా యోబు తన జీవితంలో పొందినటువంటి, యోబు తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి వాటిని మనం గ్రహించినటువంటి వారమై విశ్వాస జీవితంలో మనం ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగాలని దేవుడి దినాన మనకు ధైర్యాన్ని ఇస్తూ ఈ యొక్క మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు అనమాట. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కొన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.